హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు శ్రీవెన్ వ్లాగ్స్. నేను మీ వెనిలాని. ఇప్పుడు మనం మ్యాంగ్లూర్ బన్స్ చేసుకుందాం. ఇది వచ్చి స్పెషాలిటీ ఎక్కడ అంటే బెంగళూరు గోవాలో చేస్తారు. ఇది మిక్సింగ్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయండి. దీంట్లో బనానా ఫ్లేవర్ ఉంటుంది, ఆ తర్వాత దాల్చిన చెక్క ఫ్లేవర్ ఉంటుంది, పొడి ఫ్లేవర్, ఆ తర్వాత షుగర్, సాల్ట్, జీలకర్ర, అవన్నీ మిక్సింగ్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయండి. సో మనకి తీపి పులుపు అన్నీ తీపి తనం, ఉప్పు అవన్నీ ఉంటాయండి. సో ఇప్పుడు నేనైతే 2 బనానాస్ తీసుకున్నాను. అందులో విస్కర్తో ఒత్తుకుంటాను అనమాట. మన మిక్సీలో చేస్తే అది బాగా స్మాష్ అయిపోతుంది. సో ఇట్లా మనకి కొంచెం ఇట్లా చేసుకోవాలి, మిక్సర్తో చేసుకోవాలి స్మాషీగా. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుందామండి. దాని తర్వాత 1.5 టీ స్పూన్ షుగర్ వేసుకోవచ్చు. మనకి షుగర్ లెవెల్స్ మీకు బాగా స్వీట్ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా షుగర్ వేసుకోవచ్చు. దాని తర్వాత ఉప్పు 1/2 టీ స్పూన్ కంటే తక్కువ వేసుకోండి. దాని తర్వాత దాల్చిన చెక్క పౌడర్ ఒక పించ్ కానీ మీకు స్ట్రాంగ్ ఫ్లేవర్ కావాలంటే ఇంకొక హాఫ్ పించ్ వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ మనం మిక్స్ చేసుకోవాలి. నేనైతే చేతులతోటే మిక్స్ చేస్తున్నాను. అది షుగర్, సాల్ట్ అన్నీ మిక్స్ అయిపోవాలి మంచిగా దాంట్లోనే. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకున్న దాంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు గోధుమ పిండి వేసుకుందాం. మొత్తం వేయకండి, మనకి బనానాలో ఉండే వాటర్ అదే తేమ పట్టి మనం మాయిశ్చర్ పెట్టి మనం కలుపుకోవచ్చు. వాటర్ అంతా యాడ్ చేసుకోవద్దండి. కలుపుతూ ఉండాలి. మంచిగా చపాతీ పిండిలా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని కలుపుకోండి. సేపు నానపెట్టుకున్న తర్వాత పూరీస్ చేసుకోవాలి. కొంచెం సన్నగా కాదు, మరీ మందంగా, మరీ లావు కాదు, కొంచెం మందంగా ఒత్తుకోండి. నేను ముందుగానే కడాయి ఆయిల్ వేసి వేడి చేసుకున్నాను. అట్లా కొంచెం పూరీలాగా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చేలాగా పూరీలు ఇట్లా పొంగాలి. చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్గా వచ్చిందో. ఇవి పొంగి అట్లనే ఉంటాయండి. ఇవి మనం నార్మల్గా పూరీలాగా ఒత్తుకో, కొంచెం సేపటి వరకు అట్లనే ఉంటాయి. ఇవి వస్తున్నాయి పూరీలని పఫ్గా. ఇవి బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇవి కారంగా, ఉప్పుగా, స్వీట్ గా, బనానా ఫ్లేవర్ తోటి, కాడమం పొడి, దాల్చిన చెక్క పొడితోటి చాలా మంచిగా ఉంటదండి ఇది పూరీలు. ఇదిగో ఇంత బాగుంది చూడండి, ఇట్లా పొంగి ఇట్లా. దీనికి సైడ్ డిష్ వచ్చి స్పైసీగా కోకోనట్ బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. అదే తీయగా బనానా ఫ్లేవర్ తో అన్ని బాగుంది. దీనికి కోకోనట్ స్పైసీ చట్నీ, ఆలు సాగు చట్నీ, ఆలు కూరతో తినవచ్చు ఇది. సో నాకు డిష్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.